ప్రార్థన చెప్పచ్చు. దేవునికి మనం మీ అందరికీ అమ్మన్నారు. మా పిల్లల్ని ఏంజిలో చేయించాము. ఏంజిలో చేయించాము. అప్పుడు బయట ఇచ్చింది, ఇంకా బయటికి తీసుకొని వచ్చి చీరాల్లో చేయించాము. చీరాల నుండి వచ్చిన తర్వాత ఇంకా గురుకుల పాఠశాలలో అప్లికేషన్కి అప్లై చేశాము. వాళ్ళు ఇల్లు టెస్ట్ పెట్టారు. టెస్ట్లో పాస్ అయ్యి మంచి మార్కులతో పాస్ అయ్యి సీట్ వచ్చింది జెస్సీలో. అందులో గురుకుల పాఠశాలలో పిల్లలు ఆడే చదువుకుంటూ ఉన్నారు. దేవుడు మాకు ఎంతో మేలు చేశారు. మాకు డబ్బులు లేక పరిస్థితి ఉండే వాళ్ళ పిల్లల్ని చదివించలేము. అక్కడ ఇంకా జెస్సీలో వాళ్ళకి భోజనం కూడా సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు. ఎట్టొట్టిని బాగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యారు. చాలామంది ఎన్ని గోడలు దూకి వెళ్ళిపోయారు పిల్లలు. మా పిల్లలు అది కాకుండా కష్టపడి చదివి 10th 9.5 తెచ్చుకున్నారు. ఇంటర్మీడియట్ కూడా మంచి మార్కులతో 97, 96 తెచ్చుకున్నారు. ఇద్దరు బాగుంది. తర్వాత ఇంజనీరింగ్ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యారు. మా పిల్లలకి దేవుడు తోడుగానే మమ్మల్ని కాపాడారు. ఫిబ్రవరి నెల నాకు బాగుండేది. ఇంకా శివాజీ షాపింగ్ మాల్లో చేస్తుంటే నాకు బాగాలేక అన్నాను. 2 రోజులు అన్నాను కాలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ పిల్లల మనీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. వాళ్ళు టెస్టులన్నీ చేశారు. చేసినా ఏమి లేదని పంపించారు. అంతవరకు కన్నా ముందు వచ్చి మరుసటి రోజు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్కి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించారు. చూపిస్తే వాళ్ళు టెస్టులు చేసి ఫుల్గా నిమ్ము ఉంది, ఫుల్గా ఇంకా నీరు కూడా ఉంది. అదే అది టెస్ట్ చేసి చెప్పి నిమ్ము ఫుల్గా చేరింది అని చెప్పి ఇంకా మందులు ఇచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మంచంలో ఉండి ఇంకా లేవలేని పరిస్థితిలో ఉన్నాను. బాత్రూమ్ కానీ నేను పోయినా ఇద్దరు చేతితో పట్టుకొని నన్ను తీసుకెళ్ళి చేశారు. దేవుడు నన్ను కాపాడారు. వాళ్ళనప్పుడు దయకరు బెస్సి అన్నామని వచ్చి మాకు సౌకర్యాలు చేశారు. పిల్లలు ఇద్దరు మనీ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిన సౌకర్యాలు అన్నీ బాగా చూసి నన్ను బాగు చేశారు. జాబ్ ఇచ్చాడు దేవుడు. చదువు తర్వాత పిల్లలు ఇద్దరికి ఉద్యోగం వచ్చింది. పిల్లలకి ఉద్యోగం ఏమైంది. ఎప్పుడు ప్రార్థన పెట్టుకున్నాను పెట్టుకోలేకపోయాను. మాకు పోస్ట్పోన్ చేసాము. ఇప్పుడు పిల్లలిద్దరూ వచ్చారు. వచ్చారు కాబట్టి పాటను పెట్టుకున్నాను. ఆల్ఫ్రెడ్ రాశారు పిన్నే చాలేసు మా గురించి మీరు ప్రార్థన చేయండి. పిల్లల ప్రయాణం నుంచి రేపు ఆశారు గారు బొంబాయి వెళ్ళిపోతున్నారు. వారి ప్రయాణంలో ప్రార్థన చేయండి. కొద్ది సాక్షి చేయించింది.